హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మటన్ దోసకాయ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని వేపుకోవాలి. అలా వేగుతున్నప్పుడే మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకొని అది కూడా వేపుకోవాలి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి అనుకునే టైంలో మనం అందులోని కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కుక్కర్లో వేసుకొని వేపుకోవాలి. అలా కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఇందాక తీసుకున్న మటన్ని కూడా అందులో వేసి దోసకాయలు మటను మగ్గనివ్వండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నా. మీరు కూడా మీకు నచ్చినంత కారం వేసుకొని అందులోని వాటర్ పోసుకోండి. మటన్ ముక్కలు మునిగి అని వాటర్ పోసుకొని ఒక 5 or 6 విజిల్స్ రానివ్వండి. ఇలా 5 or 6 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మూత తీసి ఆ వాటర్ ఉంటే కొంచెం మగ్గనివ్వండి. అందులో మగ్గనిచ్చిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా కొంచెం కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.